కాంగ్రెస్ పార్టీ నుంచి కత్తి వెంకటస్వామి గారు. ఎస్ వెంకటస్వామి గారు, చెప్పండి. పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గేట్లు తెరిచామన్న దగ్గర నుంచి వరుసగా నేతలు వస్తున్నటువంటి పరిస్థితి. కేసీఆర్ ఎప్పుడైతే మాకు టచ్లో ఉన్నారు, ప్రభుత్వం కూలిపోతుందని చెప్పిన ప్రతి సందర్భంలోనూ కొంతమంది ఎమ్మెల్యేలు కేడర్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి వస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. నిన్న కేసీఆర్ వ్యాఖ్యలకు సంబంధించి 20 మంది టచ్లో ఉన్నారని కూడా చెప్పారు మొన్న. సో దాన్ని ఏ విధంగా చూస్తారు? నిన్న మాట్లాడినటువంటి సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు కూడా. ఇప్పుడు ఆయనతో 20 మంది లేరు, ఇద్దరు లేరు. అంతటి మీడియా హైప్ కోసము, తర్వాత డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే కేసీఆర్ గారు అట్లా మాట్లాడుతుంటారు. కేసీఆర్ గారు జనరల్ గా ఏంటంటే టిపికల్ పర్సనాలిటీ. ఆయన కామెంట్స్ తోటి తన చుట్టూ మొత్తం మీడియా తన చర్చ జరగాలనేటువంటి ఆలోచన విధానం. చెడైనా పర్వాలే, మంచి చేసి తన చుట్టూ తిరగాలన్నట్టు కూడా పర్వాలేదు. ఆయన చుట్టూ మీడియా తిరగాల, ఆయన చుట్టూ చర్చ జరగాలనేటువంటి దాంట్లో ఆయన చేస్తూ ఉంటాడు. అలాగా ఉంటాడు. అలా కంప్లీట్ గా దెబ్బతిన్నాడు. ఇప్పుడు ఉద్యమటావు కూడా ఇట్లాంటి బ్లండర్స్ అని చేసినాడు. కానీ మిగతా సమాజం అంతా నేను కోదండరామ్ గారు, స్వామి ఇలాంటి అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వ్యతిరేకతని మూట కట్టుకోవడంలో లేకపోతే క్యాష్ చేసుకోవడం కొంతవరకు సక్సెస్ అయినా కూడా కేడర్ మాకు అలాగే ఉంది, ఎవరైతే వెళ్ళిపోవాలనుకుంటున్నారో వెళ్ళిపోతున్నారో, మాకు పార్టీకి నష్టం లేదు, కేడర్ మాత్రం అలాగే ఉందని చెప్తుంది బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ కూడా అదే చెప్పినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మేము కూడా గతంలో చెప్తే అందరు ఏమన్నారు, మొత్తం కాంగ్రెస్ డబ్బా కాల్పి. కానీ ఏం జరిగింది? నిజమే, ఆయనకున్న విశ్వాసాన్ని నేనేం కాదనంటట్లేను. ఆ విశ్వాసం కాంక్షి మాటలు కానీ నా ఉద్దేశంలో ఇప్పుడు నా క్యాడర్ నాకు నేను కాపాడు సైనికుల వాళ్ళు ఉన్నారు కాబట్టి మేము మా పార్టీ కాపాడుకుంటాం, మేము ఓటర్లు మేము తెచ్చుకుంటాం అంటే అర్థం ఉంటది. కానీ నాకు 20 టచ్ లో ఉన్నాడు, 60 మంది టచ్ లో ఉంటారు. ఎందుకుంటారు? అసలు సొసైటీలో మీరు ఒకటి గమనించండి, అది టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత అట్లాగే బీజేపీ కేంద్రంలో వచ్చిన తర్వాత ఈ 10 ఏళ్లలో రాజకీయ నాయకులు కంప్లీట్ గా అనిశ్చితంగా, తర్వాత అసమంజసంగా ఉంది. అంటే నీ పార్టీ అధికార పార్టీ అంటే పచ్చకెక్కడుంటే అక్కడ అనే ధోరణిలా ఇక్కడ అటువంటి అంటే ఇప్పుడు పశువులు ఉంటాయి కదా, పచ్చ కనిపించిన ఉంటది, అది ఎటువంటి ధోరణి 10 సంవత్సరాల్లో బాగా పెంచి పోషించింది రాష్ట్రంలో. కేసీఆర్ గారు ప్రభుత్వం ఆ ట్రెండ్ నడుస్తుంది కాబట్టి సాధారణంగా మా ముఖ్యమంత్రి గారికి టచ్ ఉంటుంది, మా మంత్రులకు టచ్ ఉంటుంది, అధికారం ఉంటుంది. అధికారులు టచ్ అర్థం ఏంటి? వాళ్ళకి అధికారానికి కాపాడుకోవాలని అంటే ఈడీ రావద్దనంటే ఆడ టచ్ లో ఉంటే మనం సేఫ్ అవుతామని ఈటల రాజేందర్ దగ్గర నుంచి మొదలుకొని నిన్న చేరినటువంటి అరుణ్ రమేష్ వరకు అందరూ ఇదే ఒక వ్యక్తిగతమైనటువంటి వాళ్ళ ఆశించి చేరుతున్నటువంటి వ్యక్తిగత బెనిఫిట్ అది అధికార పార్టీలో ఉంటే ఉన్నటువంటి నమ్మకం ఉంటుంది. ఇప్పుడు నీకు కేంద్రంలో లేవు, రాష్ట్రంలో లేవు, చెందుకుంటారు వాళ్ళు. మీతో అంటే అంతే సంబంధించిన ఇట్లాంటి మాటలు మాట్లాడి మీడియాను తర్వాత తీసుకొని సంచలన వ్యాఖ్యలు చేస్తారని పరిపక్వత ఉన్నటువంటి నాయకులు మాట్లాడేటువంటి పద్ధతి కాదు. వెంకటస్వామి గారు మళ్ళీ నేను వస్తాను.